ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. కోల్కతాతో జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విజృంభించారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో హైదరాబాద్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. దీంతో 65 పరుగుల తేడాతో కోల్కతాపై గెలుపొందింది. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అదేవిధంగా ప్రత్యర్థి బౌలర్లపై కూడా 5 దాడికి దిగారు. పవర్ ప్లేను అద్భుతంగా వినియోగించుకున్న ఈ జోడీ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించింది. ఆ తర్వాత కూడా పరుగుల వేగం తగ్గకుండా హెన్రిచ్ క్లాసెస్ హాఫ్ సెంచరీతో రాణించారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్వాలేదనిపించారు. చేజింగ్లో మొదట ఓవర్లోనే దాడిగా ఆడినటువంటి కేకేఆర్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. పరుగులు చేస్తున్న వరుస వికెట్లు పడుతూ ఉండడంతో కేకేఆర్ ఢీలా పడింది. చివరికి 161 పరుగులకు కోల్కతా ఆల్అౌట్ అయింది. రైట్, ఇక ఇవాల్టి ఆట తీరుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, దాదాపు 20 ఓవర్లలో 226 స్కోర్ చేయడం, 161 పరుగులకు కోల్కతా ఆల్అౌట్ అయింది. ఆట తీరుకు సంబంధించి మీరేం చెప్తారు? చంద్రు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు 2026 ఐపీఎల్ లో బోని కొట్టింది. అది గ్రాండ్ గా అయితే బోని కొట్టిందని చెప్పొచ్చు. అది ఘన విజయం సాధించింది. మొత్తానికి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లు ముగిసేపాటికి 226 పరుగులు భారీ లక్ష్య ఛేదన అయితే కలకత్తా ముందు ఉంచింది. ఈ లక్ష్య ఛేదనలో ఏదైతే కలకత్తా బ్యాట్స్మెన్లు తడబడ్డారని అయితే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఫస్ట్ మన బ్యాటింగ్ గురించి, ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి ఒకసారి చూసుకుంటే ఆకాశమే హద్దుగా ఈ రోజు ఓపెనర్లు ఏదైతే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు పూర్తి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. అయితే హెడ్ 46 రన్నులు 21 బంతుల్లోనే చేశాడు. ఆయన సగటు చూసుకుంటే 219. అలాగే అభిషేక్ శర్మ 48 రన్నులు కేవలం 21 బంతుల్లోనే చేశాడు. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 228గా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 5.4 ఓవర్లో అయితే మొదటి వికెట్ 81 పరుగులు భాగస్వామ్యానికి తెరదించింది. మొదటి వికెట్ల నష్టపోయినా కానీ అదే అప్పటి నుంచి కొంచెం అంటే 12 ఓవర్ల దాకా అయితే స్కోర్ కూడా మందగించింది. అయితే వికెట్లు కూడా పడడంతో 118కు 4 వికెట్లు 118 రన్నులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ని నితీష్ కుమార్ రెడ్డి, అంటే ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు అన్ని విధాలా చాలా రోజుల తర్వాత తన పూర్వ పాలన అయితే కొనసాగించాడు. అలాగే క్లాసన్ కూడా 35 బంతుల్లో 52, నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 పరుగులు సాధించారు. అయితే ఏదేమైనా దాదాపు కలకత్తా ముందు 226 రన్నులు పెట్టడం అనేది సామాన్య విషయం అయితే కాదు. అయితే కలకత్తా బౌలర్లో కూడా వైభవ్ అరోరా 2 వికెట్లు తీస్తే ముదర్బానే 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే వరల్డ్ నెంబర్ 1 బౌలర్ గా ఉన్న వరుణ్ చక్రవర్తి ఈ రోజు పూర్తిగా విఫలమైనాడని చెప్పవచ్చు. అయితే వరుణ్ చక్రవర్తి వేసిన మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ 25 రన్నులు, ఒకే ఓవర్లో 25 రన్నులు కొట్టాడు. అయితే హెడ్ అభిషేక్ శర్మ నువ్వేం తక్కువ కాదు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఓవర్కి 22-25 రన్నులు సాధించి కలకత్తా ముందు అయితే భారీ స్కోర్ అయితే పెట్టారు. అయితే లక్ష్య ఛేదనలో దాడిగానే అయితే ఆరంభించింది కలకత్తా నైట్ రైడర్స్. అయితే ఫిన్ అలెన్ కేవలం 7 బంతుల్లోనే 28 రన్నులు, ఏదైతే డేవిడ్ ఫెన్ వేసిన మొట్టమొదటి ఓవర్లోనే దాదాపు 25 రన్నులు పిండుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు వార్నింగ్ హెచ్చరిక లాంటిది ఒకటి జారీ చేశాడు. అంటే ఇలాంటి ఊపు చూస్తే త్వరగానే అంటే చాలా ఫాస్ట్ గా రన్నులు చేయగలుగుతారేమో. అలాగే అజింక్య రహానే చూసుకుంటే అజింక్య రహానే కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాంటివి బౌలర్లు ఈ రోజు కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్లు బౌలర్లు పూర్తిగా కలకత్తా బ్యాట్స్మెన్లు కట్టడి చేశారని అయితే చెప్పవచ్చు. అయితే వీళ్ళు జైదేవ్ ఉనాద్కట్ 3 వికెట్లు కీలక 3 వికెట్లు తీసి 21 రన్నులు ఇచ్చాడు. అలాగే ఇషాన్ మలింగా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు, 14 రన్నులు ఇచ్చాడు. అయితే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్ తోనూ ఇటు బౌలింగ్ తోనూ అదరగొట్టాడని చెప్పొచ్చు. 2 రన్నులకు కీలక సమయంలో వికెట్లు తీశాడు నితీష్ కుమార్ రెడ్డి. 2 రన్నులకు 17 రన్నులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే 167 పరుగులకే పూర్తి కట్టడి చేశారంటే దాదాపు 65 రన్నులతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి చెప్పొచ్చు. విజయ్, బౌలింగ్ నుంచి ఫస్ట్ నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఎలాంటి అంచనాలు లేవు, అంటే మైనస్గా ఉందని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు బ్యాటర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విజృంభించారని అనుకోవచ్చా?
సో ముఖ్యంగా ఇటు ఈశాన్ మనం మొదటి మ్యాచ్లో చూసుకున్న మంచి ఇన్నింగ్స్తో వచ్చినా కూడా ఈ బౌలర్స్ అనేది మైనస్ అయింది. సో ఇది నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందని అనుకోవచ్చు, అది కూడా ఏమైనా కవర్ అయ్యే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా మొదటి మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి బౌలింగ్ లో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. హర్షల్ పటేల్ స్థానంలో శివాంగ్ అనే బౌలర్ మాత్రమే తీసుకున్నారు. అదే బౌలింగ్ లైనప్ కాకపోతే కొంచెం ఆర్డర్ చేంజ్ చేశాడు ఇషాన్ కిషన్, కెప్టెన్ ఇషాన్ కిషన్. అయితే మొన్న జరిగిన బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మొట్టమొదటి ఓవర్ అయితే నితీష్ కుమార్ రెడ్డితో వేపించి ధారాళంగా రన్లు ఇచ్చారు. అలాగే ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి కాకుండా వేరే అంటే డేవిడ్ స్పిన్ వేసినా కానీ ఆ ఓవర్ లో కూడా 25 రన్లు వచ్చాయి. వెంటనే రెండో ఓవర్ లోనే స్పిన్ వేయడం నిజంగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ ఒకసారి మనం పిచ్ గురించి ఆలోచించినట్టయితే కలకత్తా పిచ్ అనేది చాలా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. అలాంటిది అక్కడంటే మా యావరేజ్ స్కోర్ 170 నుంచి 180 రన్నులు IPL లో కూడా నమోదైంది. ఇలాంటిది ఈ రోజు 226 రన్నులు ఫస్ట్ మొట్టమొదటిగా భారీ స్కోర్ అనే చెప్పవచ్చు. ఈ 226 రన్నులు ఒక ప్రత్యర్థి కూడా ఒక సవాల్ లాంటిది. 226 రన్నులు ఛేదించాలంటే అయితే మనకు ఒకటే దడ. ఫస్ట్ మ్యాచ్ లో 201 రన్ను కేవలం 15.4 ఓవర్లోనే బెంగళూరు ఛేదించింది. అలాంటిది ఈ రోజు కూడా ఇలాగే జరుగుతుందేమో అని కాస్త భయపడ్డా కానీ ఇషాన్ కిషన్ బౌలింగ్ లో పూర్తిగా మార్పులు. ఏదైతే మొన్న మ్యాచ్ లో మొట్టమొదటి ఓవర్ వేసిన నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు మిడిల్ ఓవర్ లో వేసి పూర్తిగా ఆకట్టుకొని పూర్తి కట్టడి చేశాడు అని చెప్పవచ్చు. అంటే రాబోయే కాలంలో కూడా అంటే బౌలింగ్ వనరులు పూర్తిగా SRH దగ్గర ఉన్నాయి, కాకపోతే వాటిని వినియోగించుకోవడంలో ఫస్ట్ మ్యాచ్ లో విఫలమైనాడని చెప్పవచ్చు. దీంట్లో పూర్తిగా ఈరోజు పూర్తి సక్సెస్ అయినారని చెప్పవచ్చు. పూర్తిగా అదే మనము కలకత్తా బ్యాటింగ్ కూడా చూసుకుంటే గిన రఘువంశీ 29 బాలల్లో 52 రన్నులు కొట్టి కొంచెం అంటే మన కలకత్తా నైట్ రైడర్స్ కు కొంచెం మంచి స్కోర్ ఇచ్చాడు. అలాగే ఫిన్ అలెన్ మనం చూసిందే ఫస్ట్ ఓవర్ లో 25 రన్లు కొట్టాడు. అయితే ఆ తర్వాత ఎవరే కానీ రింకు సింగ్ మాత్రము పర్వాలేదు అనిపించాడు, 35 రన్లు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ పూర్తిగా విఫలమైవడంతో 160 రన్లు కట్టడి చేయగలిగారు. విజయ్, మొదట బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలుస్తూ వస్తున్నారనేటువంటిది ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న ఈ టైంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆరెంజ్ ఆర్మీ ఈ మాత్రం ఇలా స్కోర్ చేసి ఈరోజు విన్ అయిన ఛాన్స్ని మనం ఏ విధంగా చూడాలి? సో కోల్కతా మరి ఒకవేళ టోర్నమెంట్లో ఉండాలంటే ఏ విధంగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది? అయితే మనం మొదటి నుంచి ఈ రోజు ఇది మన హైదరాబాద్ 6వ మ్యాచ్ అంటే సీరియల్ ప్రకారం చూసుకుంటే 6వ మ్యాచ్ జరుగుతుంది. గడిచిన 5 మ్యాచ్ల్లో కూడా ఏదైతే మొట్టమొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఓడిపోయాయి. చేజ్ చేసిన జట్లు ప్రతి మ్యాచ్ లోనూ చేజ్ చేసిన జట్టే గెలిచింది. అయితే కోల్కతా పిచ్ డిఫరెంట్ గా ఉంటుంది. కోల్కతా పిచ్ అది అంటే కొంచెం నైట్ అయ్యేపాటికి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పి ముందే చెప్పారు. అయినా మరి కలకత్తా కెప్టెన్ అజింక్య రహానే ఫీల్డింగ్ ఎంచుకోవడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పూర్తిగా కలకత్తా రాను అంటే గడిచిన కొద్దీ స్పిన్నర్లకు అనుకూలించింది, పిచ్ కూడా మందగించింది. అయితే ఏదైతే మొట్టమొదటి బౌన్స్ అంటే బౌన్స్ కూడా 2 ఓవర్లు మాత్రమే బౌన్స్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత పూర్తిగా స్లో పిచ్ అనమాట పూర్తి ఈడెన్ గార్డెన్ అనేది. అంతేకాకుండా వీటిలో బౌండరీస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయట. 65 మీటర్లు, 55 మీటర్లు, 70 మీటర్లు అంతకు మించి అయితే బౌండరీ లేవు. అందుకే సిక్స్లు కూడా సునాయాసంగా కొట్టాడు. మనం చూసుకుంటే అభిషేక్ శర్మ 4 సిక్స్లు కొట్టాడు. ఆ 4 సిక్స్లతో ఈ రోజు మొత్తానికి అభిషేక్ శర్మ IPL కెరీర్ లో 100 సిక్స్లు కొట్టిన హైదరాబాద్ బ్యాట్స్మెన్ జాబితాలో 3వ బ్యాట్స్మెన్ గా చేరారు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా 3 సిక్స్లు కొట్టాడు. ప్రతి ఒక్కరు అంటే గ్రౌండ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి సిక్స్లు చాలానే పోయాయని చెప్పవచ్చు. అయితే కలకత్తా కూడా వచ్చే కలకత్తా బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్ లైనప్ కావచ్చు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే దురదృష్టము శాతం మొత్తం మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఈ రోజు కూడా కేవలం కొన్ని తప్పిదాలు అజింక్య రహానే కెప్టెన్ అయితే ఉన్నారో పూర్తి బ్యాటింగ్ లో పూర్తి విఫలమైన చెప్పచ్చు. ఆ నిర్లక్ష్య షాట్ తో కూడా అజింక్య రహానే అవుట్ అవ్వడం మనకు కొంచెం వాళ్ళకి కలకత్తా వాళ్ళకి కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. చందు, పవర్ ప్లేన్ కూడా అద్భుతంగా ఉపయోగించుకున్నారా? బౌండరీల వర్షం కురిపించారా? సో పరుగుల వేగం తగ్గకుండా కూడా హెన్రిచ్ క్లాసెస్ హాఫ్ సెంచరీతో రాణించారు అనేది మనం చూసాం. సో దాని గురించి ఏం చెప్తారు? అయితే హైదరాబాద్ అంటేనే పవర్ ప్లేకి పెట్టిన పేరు అని చెప్పవచ్చు. ఎన్ని రికార్డులు చూసుకున్నా హైదరాబాద్ పేరు మీదే టాప్. దాదాపు 100 పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ పవర్ ప్లేలో ఇప్పటికీ ఓ చరిత్రలో నిలిచింది. అంతేకాకుండా మొత్తం మీద IPL కెరీర్ లో కూడా దాదాపు 287 పరుగులు చేసిన జట్టుగా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ 1, 2, 3 స్థానాల్లో కూడా హైదరాబాద్ ఇప్పుడు కూడా తన పేరును అయితే అలాగే నిలబెట్టుకుంది. అయితే పవర్ ప్లే ముఖ్యంగా ఏ 2020లను డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ ప్లే అనేది చాలా ముఖ్యమైనది. పవర్ ప్లేలో
రెండు జట్లు కూడా పూర్తిగా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే 84 పరుగులు చేసింది పవర్ ప్లేలో వికెట్ నష్టానికి. అలాగే కలకత్తా కూడా దాదాపు 74 పరుగులు చేసి 1 వికెట్ల నష్టపోయింది. ఎంత పవర్ ప్లేలో రెండు జట్లు ధీటుగానే ఆడాయి. కాకపోతే మధ్య ఓవర్లో కలకత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లు పూర్తి తడబాటు పడ్డారని చెప్పవచ్చు. ఆ తడబాటే ఈ రోజు వాళ్ళకి ఓటమికి కారణమైందని చెప్పవచ్చు. అలాగే రెండు మ్యాచ్లు అంటే రెండు ఆడి రెండు ఓడిపోవడం అంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతానే 2 ఆడాయి కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ 1 ఓడిపోయినా 1 గెలిచింది. కలకత్తా 2 ఓడిపోయింది. అయితే ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో కలకత్తా కూడా ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చాలానే ఉన్నాయి వాళ్ళకి. చందు రైట్ విజయ్, థ్యాంక్ యూ.